వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా అన్నిటికంటే కూడా ముందుగా వస్తున్నటువంటి సినిమా రామ్ చరణ్ టైటిల్ రోల్ చేసినటువంటి గేమ్ చేంజర్. తమిళంలోని టాప్ డైరెక్టర్, ఇంకా చెప్పాలంటే ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకరైనటువంటి శంకర్ డైరెక్ట్ చేసినటువంటి వెరీ ఫస్ట్ తెలుగు మూవీగా ఇప్పుడు గేమ్ చేంజర్ మన ముందుకు రాబోతుంది జనవరి 10న. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోల కోసం, అలాగే టికెట్ రేట్లని పెంచుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మంగళగిరిలో అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి రావటం మనందరం కూడా చూసాము. ఆయన ఈ సినిమాకు సంబంధించినటువంటి గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి గెస్ట్గా పిలవడానికి వెళ్ళాను అని చెప్పేసి చెప్పారు. ఈరోజు అంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతున్న సందర్భంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా వచ్చిన సందర్భంలోనే ఒకవైపు అది జరుగుతూ ఉండగానే, ఆ ఈవెంట్ జరుగుతూ ఉండగానే ఇంకోవైపు ఆ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోకి అనుమతినిస్తూ, అలాగే టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే ముందు రోజు కాకుండా, అంటే ఆ సినిమా విడుదలవుతున్నటువంటి జనవరి 10 ఆ రోజున మాత్రమే, అంటే ముందు రోజు 9వ తేదీ ఆ రోజు మాత్రం బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వకుండా, సేమ్ డేట్ అంటే జనవరి 10న తెల్లవారుజామున 1 గంటకు ఒక బెనిఫిట్ షో వేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ జీవోని విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లో అత్యధిక శాతం థియేటర్లో 1 గంటకు, అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన రేటుని ప్రభుత్వం నిర్ణయించింది. అది 600 రూపాయలు. మామూలుగా అయితే మామూలు ధరలకు భిన్నంగా అక్కడ మామూలుగా 175 రూపాయలు అయితే మల్టీప్లెక్స్లు, అక్కడి నుంచి 200 రూపాయలు ఉంటే, ఇది ఏకంగా 600 రూపాయలు, అంటే 400 రూపాయల వరకు కూడా పెంచి ఆ బెనిఫిట్ షోలకు టికెట్లు అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చింది. తద్వారా నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్లకు ఆ మేరకు కలెక్షన్లు రావడానికి, అధిక కలెక్షన్లు రావడానికి ఆస్కారం కలిగిందని చెప్పాలి. ఇక బెనిఫిట్ షో తప్పితే ఆ మొదటి రోజు అంటే జనవరి 10న బెనిఫిట్ షో కాకుండా 6 షోలకు అనుమతించింది. రెగ్యులర్గా ఉండే 4 షోలు మార్నింగ్ షో నుంచి, అంటే 11 గంటలకి మామూలుగా మార్నింగ్ షో పడుతుందని మనకు తెలుసు, అక్కడి నుంచి 4 షోలు పడతాయి. దానికి ముందు మరో 2 షోలకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అంటే 1 గంటకి బెనిఫిట్ షో పక్కన తీసేస్తే 4 గంటలకి అక్కడ ఒక షో పడబోతోంది. అలాగే 8 గంటలకి లేదా 7 గంటలకి ఇంకొక షో పడబోతుంది. ఇలా మరో 2 షోలు, అంటే మొత్తం మీద మొదటి రోజు జనవరి 10న అక్కడ 7 షోలు, బెనిఫిట్ షోతో కలిపి 7 షోలు పడబోతున్నాయి. బెనిఫిట్ షో కాకుండా మిగతా 6 షోలకు సంబంధించి అప్పటి నుంచి అంటే 175 రూపాయలు, అలాగే 135 రూపాయలు పెంచుకోవడానికి, అంటే మల్టీప్లెక్స్ల్లో 175 రూపాయలు రెగ్యులర్ రేటు కంటే కూడా 175 రూపాయలు పెంచుకోవడానికి, అలాగే సింగిల్ స్క్రీన్స్లో అయితే 135 రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆ టికెట్ ధరలు 350 పైన, అలాగే సింగిల్ స్క్రీన్ అదే మల్టీప్లెక్స్లో వచ్చేటప్పటికి, అలాగే సింగిల్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి 250 పైన టికెట్ ధరలు ఉండబోతున్నాయని చెప్పేసి, 250 నుంచి 280 వరకు కూడా టికెట్ల ధరలు ఉండబోతున్నాయనేది మనకి స్పష్టమవుతుంది. ఇది మొదటి రోజుకు సంబంధించి. అలాగే రెండవ రోజు నుంచి 14వ రోజు దాకా రోజుకి 5 ఆటలు వేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే రెగ్యులర్ 4 షోలకి అదనంగా ఒక షో పడబోతుంది. అంటే అది 8 గంటల షో పడబోతా ఉంది. దీనికి కూడా
ఇవే రేట్లు వర్తిస్తాయి. అంటే పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్లో రూ. 175, సింగిల్ స్క్రీన్స్లో రూ. 135. సో ఈ రేట్లని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నిర్మాత, గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు ఏవైతే చర్చలు జరిపారో, ఆ భేటీ ఏదైతే జరిపారో దానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చిందనే చెప్పాలి. ఒకవైపు ఆ సినిమాకి సంబంధించినటువంటి బెనిఫిట్ షో, అలాగే టికెట్ ధరల పెంపుకు సంబంధించినటువంటి సానుకూలత ఆయన సాధించగలిగారు. అలాగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా ఆయన వచ్చారు. ఇలా రెండు ప్రయోజనాల్ని తన భేటీ ద్వారా, పవన్ కళ్యాణ్తో జరిపిన భేటీ ద్వారా దిల్ రాజు సాధించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుడే యాక్చువల్గా అయితే సినిమా 10వ తేదీ రిలీజ్ అయితే ఒక 2 రోజులు లేదా 3 రోజుల ముందు జీవోలు రావటం, ఈ బెనిఫిట్ షోలు కానీ లేదా టికెట్ ధరల పెంపు ధర సంబంధించి కానీ 2-3 రోజుల ముందు జీవోలు వస్తాయి. అలాంటిది ఏకంగా అంటే వారం రోజుల ముందే ఆయన ఈ ఉత్తర్వులు సాధించుకోగలగడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది గేమ్ చేంజర్కి సంబంధించి? ఏపీ ప్రభుత్వం అయితే సో సానుకూలంగా, నిర్మాతకు సానుకూలంగా ఇచ్చిన నేపథ్యంలో మరి ఇక్కడ పుష్ప 2 అనే సినిమాకి సంబంధించి డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ ధరల పెంపుకి మేము ఇంకా సిద్ధంగా ఉండం, అవి ఉండబోవు ఇక నుంచి అని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాటి ప్రకటన ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండబోతా ఉందా గేమ్ చేంజరు? అలాగే గేమ్ చేంజర్ తర్వాత డాకు మహారాజ్ సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఈ రెండు కూడా లైన్లో ఉన్నాయి. ఒకటి 12వ తేదీ, మరొకటి 14వ తేదీ రాబోతున్నాయి. సో ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేదా? అంటే ఒక సినిమాకి ఇస్తే మరో సినిమాకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా స్వయాన దిల్ రాజు గారే ఉన్నారు. మరి ఆయన ఒక ప్రభుత్వం తరపున ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నప్పటికీ కూడా తన సినిమాకి బెనిఫిట్ షోలు దక్కించుకోలేని పరిస్థితి ఉంటే మిగతా సినిమాలకు కూడా ఆ అవకాశం ఫ్యూచర్లో కూడా ఉండదనే చెప్పాలి. అలాగే టికెట్ ధరల పెంపు, ఒకవేళ బెనిఫిట్ షోకి కనుక అవకాశం ఇవ్వకపోతే దాని మీద ప్రభుత్వం కట్టుబడి ఉంటే, అంటే బెనిఫిట్ షో ఏదైతే జరిగిందో ఆ బెనిఫిట్ షో దగ్గరే ఈ దుర్ఘటన కూడా జరిగింది కాబట్టి ఇంకా బెనిఫిట్ షోల్ని పూర్తిగా రద్దు చేసేసి అదనపు షోలకి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 2 షోలు అదనంగా ఇచ్చిందో మొదటి రోజు, రెండో రోజు నుంచి 14వ రోజు వరకు ఏదైతే ఒక రోజు అదనంగా ఇచ్చిందో ఎక్స్ట్రా షోకి, అలాగే ఇక్కడ కూడా అదనపు షోలకి అవకాశం కల్పిస్తుందా లేదా? అంటే 4 గంటల షోకి నుంచి అలాగే ఇంకొకటి 8 గంటల షో, ఆ తర్వాత రెగ్యులర్ 4 షోస్, ఇలా 2 వారాల పాటు ఇస్తుందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్లు రెండో రోజు నుంచి 14వ రోజు వరకు కూడా ఒక అదనపు షోకి అవకాశం ఇస్తుందా? వాటికి ధరలు పెంచుకోవడానికి ఆ జీవో ఇస్తుందా లేదా ఇప్పుడు అనేది అందరి మనసుల్లోనూ మెదులుతున్నటువంటి ప్రశ్న. ఏపీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే చాలా ముందుగా రావటం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైపే అందరు చూపులు వెళ్ళాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏం వస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.